కేసినేని బ్రదర్స్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కేసినేని నాని మరోసారి ఎంపీ చిన్ని ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి పిట్టకథలు బాగానే చెప్పాడంటూ సెటైర్లు వేశారు. తన అప్పులు ఆస్తుల గురించి చెప్పాడు గాని మట్టి పేకాట గోటులో పడి విజయవాడ ఓటర్లు ఆయన ఎంపీగా ఎన్నుకున్న విషయం మర్చిపోయినట్టు ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో పేకాడుకునే బదులు ప్రధాని ఆర్థిక మంత్రికి తన గురించి చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. వారు ఆయన దగ్గరకు రానియకపోతే పార్లమెంటులో తనపై మాట్లాడి ఆక్రోశం వెళ్లగక్కొచ్చు కదా అని నిలదీశారు. అక్రమ ఆర్థిక లావాదేవీలపై కనీసం సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేసి తనను జైల్లో పెట్టొచ్చని చెప్పారు. తన ఆస్తులను జప్తు చేయించి ప్రజలకు పంచి పెట్టొచ్చని అన్నారు. అవేమీ చేయకుండా గల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి తనపై తప్పుడు కథలు చెప్తే నమ్మేందుకు ప్రజలు పిచ్చివాళ్లు కాదు, మై డియర్ చార్లెస్ శోభారాజ్ అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు కేసినేని నాని. కేసినేని బ్రదర్స్ మధ్య మాటల తుటాలు పేలుతూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కేసినేని నాని మరోసారి ఎంపీ చిన్ని ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి పిట్టకథలు బాగానే చెప్పాడంటూ సెటైర్లు వేశారు. తన అప్పులు ఆస్తుల గురించి చెప్పాడు గాని మట్టి పేకాట గోటలో పడి విజయవాడ ఓటర్లు ఆయన్ను ఎంపీగా ఎన్నుకున్న విషయం మర్చిపోయినట్టు ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో పేకాడుకునే బదులు ప్రధాని ఆర్థిక మంత్రికి తన గురించి చెప్పొచ్చు కదా అని ప్రశ్నించారు. వారు ఆయన దగ్గరకు రానియకపోతే పార్లమెంట్లో తనపై మాట్లాడి ఆక్రోశం వెళ్లగక్కొచ్చు కదా అని నిలదీశారు. అక్రమ ఆర్థిక లావాదేవీలపై కనీసం సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేసి తనను జైల్లో పెట్టించొచ్చని చెప్పారు. తన ఆస్తులను జప్తు చేయించి ప్రజలకు పంచిపెట్టొచ్చని అన్నారు. అవేమీ చేయకుండా గల్లీలో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి తనపై తప్పుడు కథలు చెప్తే నమ్మేందుకు ప్రజలు పిచ్చివాళ్లు కాదు, మై డియర్ చార్లెస్ శోభారాజ్ అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు కేసినేని నాని.